ఒకటవ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఎప్పుడు వరకు అయ్యానంటే అంతము వరకు స్థిరపరిచేది ఆయనే. రెండవ రాకడ రాబోతుంది. ఆ రాకడలో మనం ఎత్తబడాలి అనంటే మనము స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసము, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన వాక్యము, స్థిరమైన ఆత్మ, స్థిరమైన పరిశుద్ధత, అంటే దేవునికి సంబంధించిన అన్ని విషయాలను కూడా మనం ఏ విధముగా కనబడాలంటే స్థిరముగా కనబడాలి. అస్థిరముగా కనబడితే నువ్వెంత భక్తి చేసినా రెండవ రాకడలో ఎత్తబడవు. అస్థిరమైన జీవితాన్ని గడిపారు మొట్టమొదటి సౌలు మహారాజు. మొదట అతని జీవితము స్థిరముగా ఉంది. ఆత్మను పొందుకున్నాడు. వాక్యం అంటే ఏమిటో తెలుసు. ప్రవచన వరము కూడా దేవాది దేవుడు ఇచ్చారు. రాజరికాన్ని కూడా ఇచ్చారు, రాజుగా నియమించాడు. కానీ అతని జీవితంలో అంతము వరకు స్థిరముగా జీవించలేదు. ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. మొదట స్థిరముగా కానీ రాను రాను అతను లోకాన్ని స్నేహించి అస్థిరములోనికి వెళ్ళిపోయాడు. అలా ఉంటే రెండవ రాకడలో క్రీస్తు దినమందు నువ్వు ఎత్తబడవు. నువ్వు ఎత్తబడాలనంటే ఆయన నీలోని చూసేది ఏమిటో తెలుసా? ఆయన స్థిరత్వాన్ని చూస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన మీరు స్థిరముగా ఉండాలంటే, మీ గృహము స్థిరముగా ఉండాలంటే, మీ ఆత్మీయ జీవితము స్థిరముగా ఉండాలంటే ఏమి చేయాలంటే ఈ నా మాటలు విని వాటిని గ్రహించి వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు. వరదలు వస్తున్నాయి, గాలి కొడుతుంది, తుఫానులు కూడా వస్తున్నాయి. కానీ ఆ ఇల్లు ఏ విధముగా ఉందో తెలుసా? పడిపోలేదు, స్థిరముగా ఉన్నది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉంది? స్థిరముగా ఉన్నదా, అస్థిరముగా ఉన్నదా? కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమిటనంటే క్రీస్తు దినమందు మీరు స్థిరముగా ఉండాలని మాట్లాడుతున్నారు. స్థిరముగా లేకపోతే ఏమి జరుగుతుందయ్యా అనంటే 1 దెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. స్థిరముగా లేకపోతే ఏమి జరుగుతుందో ఆయన మాట్లాడుతున్నారు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. హల్లెలూయా. అంటే ప్రభువునందు స్థిరముగా ఎప్పటి వరకు ఉండాలి? క్రీస్తు దినము వరకు నువ్వు స్థిరముగా ఉంటే నీవు బ్రతుకుతావో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఒకటి స్థిరముగా ఉండాలి. ఎప్పటి వరకు స్థిరముగా ఉండాలి? క్రీస్తు దినం వరకు స్థిరముగా ఉంటే మీరు బ్రతుకుతారు, నేను కూడా బ్రతుకుతానని నేను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే నువ్వు స్థిరముగా లేకపోతే ఏమి జరుగుతుంది అనంటే నువ్వు మరణమైపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని ఆయన మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక వ్యక్తికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అతను అడుగుతాడు, ఎప్పుడెప్పుడు వస్తుంది జ్వరం? రాత్రి వస్తుందా, సాయంత్రం వస్తుందా, ఆహారం తిన్న తర్వాత వస్తుందా అని అడుగుతూ ఉంటాడు. నీవు కూడా చెప్తూ ఉంటావు, పడుకునేటప్పుడు వస్తుందండి, లేదా నేను ఎక్కువగా శ్రమ పడితే జ్వరం వస్తుందండి అని చెప్తూ ఉంటావు. అనుకుంటున్నాడు ఇతని జీవితంలో స్థిరమైన ఆరోగ్యమో లేదు. జ్వరము వస్తుంది, 2 రోజులు వస్తుంది, మరలా తగ్గిపోతుంది, వస్తుంది మరలా తగ్గిపోతుంది. అంటే ఇతని జీవితంలో స్థిరమైన ఆరోగ్యమో లేదు. ఈరోజు నీ శరీరానికి సంబంధించిన ఆరోగ్యం కోసం నువ్వు కష్టపడుతున్నావు. మరి నీ ఆత్మీయ స్థితి ఏమవుతుంది? నీ ఆత్మీయ స్థితికి సంబంధించిన ఆ స్థిరత్వం నీ జీవితంలో ఉందా? ఈ శరీరకు సంబంధించిన జ్వరము వస్తూ పోతూ ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? కొంతకాలానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే నువ్వు మరణిస్తావు, నువ్వు మరణంలోనికి వెళ్ళిపోతావు. అదే ఆయన మాట్లాడుతున్నారు, క్రీస్తు దినము వరకు మీ భక్తి స్థిరముగా ఉంటే మీరు బ్రతుకుతారు, మీ భక్తి స్థిరముగా లేకపోతే మీరు మరణిస్తారని మాట్లాడుతున్నారు. ఈరోజు నీ భక్తి స్థిరముగా ఉందా? స్థిరముగా ఉండగలుగుతుందా తల్లి? ఈరోజు ఈ యొక్క శరీరానికి సంబంధించిన రోగమును, ఈ శరీరానికి సంబంధించిన వచ్చిన అనారోగ్యమును నువ్వు బాగు చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నావే. నీ సాయి శక్తులను నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ధనము లేకపోయినా సరే ధనమును అప్పు చేసుకుని వెళ్ళి నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. మరి నీ ఆత్మీయ సంగతి ఏమిటి? నీ ఆత్మీయ స్థితి స్థిరముగా ఉంటుందా?
స్థిరంగా సంఘములో ఉండగలుగుతున్నావా? స్థిరముగా వాక్యములు ఉండగలుగుతున్నావా? స్థిరమైన ప్రార్థన జీవితం గడుపుతున్నావా? స్థిరముగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలుగుతున్నావా? అంటే నీలో స్థిరముగా ఉంటే ఇవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు స్థిరముగా లేకపోతే అప్పుడప్పుడే సంఘానికి వస్తూ ఉంటావు. అంటే నీ అవయవం ఏదో పాడైపోయింది దేవుని దృష్టిలో. నీ అవయవం ఏదో కుంటుపడిపోతుంది దేవుని దృష్టిలో. నీ అవయవం ఏదో హీన దశకు వచ్చేసింది. నీ యొక్క ఆత్మీయ స్థితికి ఏదో డామేజ్ కలుగుతుంది. నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని దృష్టిలో మనం ఏ విధముగా ఉన్నాం? అందుకే ఆయన అంటూ ఉన్నారు, నిలిచి ఉన్నారని సంబరపడిపోకండి, మీరు పడకుండా జాగ్రత్తగా మీరు కాచుకుండాను మాట్లాడుతున్నారు. అంటే దేనికోసం మాట్లాడుతున్నారు తెలుసా? స్థిరముగా ఉండాలి. లేఖనము సెలవిస్తుంది, మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీద ఉండాలి, కానీ కిందకి దిగడానికి లేదు. పొలంలో పని చేస్తూ ఉన్నవాడు పొలంలోనే ఉండాలి, కానీ ఇంటికి రాకూడదు. పరిశుద్ధతలో ఉన్నవాడు పరిశుద్ధతలోనే ఉండాలి, విశ్వాసంలో ఉన్నవాడు విశ్వాసంలోనే ఉండాలి. స్థిరత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈరోజు స్థిరముగా ఉన్నావా, అస్థిరముగా ఉన్నావా? ఆయన అంటూ ఉన్నారు, క్రీస్తు ప్రభువు దినము ఒకటి రాబోతూ ఉంది. ఆ దినము వరకు మీరు ఏ విధముగా ఉండాలి తెలుసా? నిరపరాధులై స్థిరమైన భక్తిలో మీరు ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు స్థిరముగా మనం ఉంటూ ఉన్నావా? మన ఆత్మీయ జీవితాల్లో ఉంటూ ఉన్నాయా తల్లి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. పునాది సరిలేకపోతే ఏం జరుగుతుందా అని అంటే, ఒకనొక సమయంలో అది భూకంపం వచ్చిన వేళలో పడిపోయే అవకాశం ఉంది, కూలిపోయే అవకాశం ఉంది, నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఈరోజు అలాంటి దినము ఒకటి రాబోతుంది. ఈ భూమి కంపించే దినము రాబోతుంది. సూర్య చంద్రులు కనబడకుండా మాయమైపోయే దినము కనబడుతుంది. ఈ పంచభూతములు లయమైపోయే ఒక దినము రాబడుతుంది. ఆ దినమే రెండవ రాకడ దినము. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ దినములో నీవు ఎత్తబడాలంటే ఏ విధముగా ఉండాలో తెలుసా? నిరపరాధులై నిందారహితులై పరిశుద్ధత కలిగి విశ్వాసము కలిగి నువ్వు స్థిరముగా ఉంటే మాత్రమే రెండవ రాకడలో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఆ ఎత్తబడే సంఘములో నువ్వు ఉంటావు. అస్థిరంగా అటు ఇటు కదిలిపోతే ద్రాక్ష దిగిందొచ్చు, దాన్ని కొంతసేపు ఎక్కడ నాటుతున్నావు, 2 రోజులు పోయిన తర్వాత ఇంకొక దగ్గర నాటుతున్నావు, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొక దగ్గర నాటుతున్నావు. నీ ఇష్టమైన ప్రదేశంలో దాన్ని మార్చేస్తూ ఉన్నావు. అదేమవుతుంది కొన్నాళ్ళకనంటే చచ్చిపోద్ది. అది స్థిరముగా ఉంటే వేరే నాటుకుంటుంది. అది స్థిరముగా ఉంటే ఎరువును లాగుకుంటుంది. అది స్థిరముగా ఉంటే సూర్యరశ్మిని ఆ వాటర్ని తీసుకొని ఏమి చేస్తుంది తెలుసా? అది ఫలించి 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 ఏమి చేస్తుందంటే ద్రాక్ష గలలు వేస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు స్థిరత్వం లేకపోతే చనిపోతావు. అది అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు స్థిరముగా మనం ఉండగలుగుతున్నామా? స్థిరముగా ఉండాలంటే ఏమి చేయాలి? ఏ విషయాల్లో స్థిరముగా ఉండాలో ఆయన మాట్లాడుతున్నారు. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఏ విషయంలో స్థిరముగా ఉండాలి ఒక విశ్వాసి అని ఆయన మాట్లాడుతున్నారు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అండర్లైన్ చేసుకోవాలి. మొట్టమొదటి విశ్వాసమందు స్థిరులై ఉండాలి. నీ ఆత్మీయ జీవితం నిందారహితుడిగా కనబడాలంటే, విషయంలో స్థిరమ కలిగి ఉండాలంటే విశ్వాసములో స్థిరమ కలిగి ఉండాలి. హల్లెలూయా. పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు విశ్వాసములో స్థిరముగా ఉండాలనంటే, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి సాతానుడు తిరుగుతూ ఉన్నాడట. ఏ విధముగా తెలుసా? గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. వాడికి నీ ఆస్తిపాస్తులు, నీ అందము, నీ ఆరోగ్యం అవసరం లేదు. వాడికి కావాల్సింది ఏమిటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసము కావాలి. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, విశ్వాసం కోసం మాట్లాడుతూ, విశ్వాసము అమూల్యమైనది అంటూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసము ధనముతో ఆయన పోలుస్తున్నాడు. ఈ ధనమును, ఈ అమూల్యమైన విశ్వాసం ఏమి చేస్తాడో తెలుసా? దొంగిలించేస్తూ ఉంటాడు. అందువల్ల విశ్వాసములో స్థిరముగా ఉండాలని మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు విశ్వాసం ఉంది. ఏమిటనంటే, నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా మొర ఆలకించి నాకు ఉద్యోగం ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తుంటే నాకు గృహాన్ని ఇస్తాడు. ఈయనకు సంబంధించిన విశ్వాసము కలిగి ఉన్నాం. కానీ
పేతురు గారు మాట్లాడే విశ్వాసము ఏమిటయ్యానంటే, మీ యొక్క సాతానుడు, అపవాది, మీ శత్రువైన సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, వాడిని ఎదిరించే విశ్వాసము నీకు నాకు కలిగి ఉండాలని మాట్లాడుతున్నారు. వాడిని ఎదిరించాలంటే నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఏ విశ్వాసం కలిగి ఉంది? అయ్యగారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. అయ్యగారు ప్రార్థన చేస్తే కదా ఎవరు చేసినా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? నీవు నమ్మితే. హల్లెలూయా. అందుకే ఆ యొక్క భర్తమేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విశ్వాసము కాదు దేవుడు చూసేది నీలో అంత్యకాల దినాలలో ఎదిరించే విశ్వాసము. హల్లెలూయా. సాతానుడితో పోరాడే విశ్వాసము కావాలి, సాతానుని ఎదిరించే విశ్వాసము కావాలి మాట్లాడుతున్నారు. ఈ స్థిరమైన విశ్వాసం ఏమి చేస్తుంది తెలుసా? ఒకటి, సాతానుని ఎదిరిస్తుంది. రెండవదిగా నీకు విజయాన్ని తీసుకొస్తుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ విశ్వాసములో స్థిరముగా ఉండాలి? ఎదిరించే విశ్వాసము, సాతానుడితో యుద్ధము చేసే విశ్వాసము, అపవాదిని ఎదిరించే విశ్వాసము నీ జీవితంలో ఉండాలి. ఈ విశ్వాసం మన జీవితంలో ఉన్నదా? భయపడిపోతున్నాం వాక్యాన్ని చెప్పడానికి, భయపడిపోతున్నాం అన్యాచారాలు అక్కడ జరుగుతుంటే చెబుతానని ఏమనుకుంటారని. ఈ విశ్వాసము సరైనది కాదు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వేమి చేయాలి తెలుసా? ఒక ఫిన్నెహాసు వలె నువ్వు నిలబడాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అదండి స్థిరమైన విశ్వాసము. స్థిరమైన విశ్వాసం అంటే ఏమి జరుగుతుందో తెలుసా? గర్జించే సింహమైన సాతాన్ని నువ్వు ఎదిరించి నీవు విజయము పొందుకుంటావు. ఈ విశ్వాసము స్థిరముగా ఉంటే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉంటారు. అపరాధులుగా ఉంటే రెండవ రాకడలో మీరు ఎత్తబడతారు. ఈరోజు ఏ రకమైన విశ్వాసం మనము కలిగి ఉంటున్నాం? ఈరోజు ఎవడు సాతానుడు అంటే ఈ లోకమే. ఎవడి సాతానుడు అంటే అక్కడ చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే, లోకములనున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలి? అప్పుడప్పుడు నీ భర్తలోనికి వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు నీ భార్యలోనికి వస్తూ ఉంటాడు, ఈ మధ్య సంఘంలోని సభ్యుల్లోను కూడా వస్తూ ఉన్నాడు. ఎవరిని ఎదిరించాలంటే నీ సహోదరులకు వస్తూ ఉన్నాడే సాతానుడు, వాడిని నువ్వు ఎదిరించాలి. హల్లెలూయా. వాడు నిన్ను ఏమి చేస్తాడో తెలుసా? శ్రమల పాలు చేస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. అలాంటి వారిని ఏమి చేయాలనంటే వారిని నువ్వు ఎదిరించాలి. హల్లెలూయా. మొదట లోకమును ఎదిరించాలి. రెండవదిగా లోకములో ఉన్న అవిశ్వాసముతో ఉన్న ఆ యొక్క సహోదరుల్ని, ఆ అవిశ్వాసాన్ని కలగజేస్తున్న నీ సహోదరులో ఉన్న ఆ దుష్టుని నువ్వు ఎదిరించాలి. రోజు నీ భర్త తాగి వస్తూ ఉంటే వాడిని తిట్టేస్తూ ఉంటావు. ఆడు తాగడానికి కారణం ఏంటి? ఆడులో దురాత్మ పనిచేస్తుంది. వాడిలో త్రాగే దురాత్మ ఉంది. ఆ త్రాగే దురాత్మతో నువ్వు పోరాడాలి. హల్లెలూయా. ఏ విధముగా పోరాడాలనంటే నువ్వు శారీరకంగా కాదు, ఆత్మీయంగా నువ్వు ప్రార్థన పూర్వకంగా నువ్వు పోరాడాలి, విశ్వాసముగా నువ్వు పోరాడగలుగుతున్నావా? ఏమిటి విశ్వాసం? పోరాడే విశ్వాసం. ఈ పోరాడే విశ్వాసం ద్వారా నువ్వు విజయము సంపాదించుకుంటావు. ఎవరి మీద పోరాడాలి? ఈ లోకము మీద పోరాడాలి. ఈ లోకములోన నీ సహోదరులు అవిశ్వాసముతో నిండిపోయి అవిశ్వాసమైన మాటలు, దుష్ట హృదయం కలిగి ఉన్నారే, వాడిలో ఉన్న సాతానుతో నువ్వు పోరాడాలి. ఎవరు పోరాడాలి? యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం చదువు నాన్న. చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారు. చాలు తల్లి. ఎవరు కనబడుతున్నారు అనంటే, ఒకటి చిన్న పిల్లలారా, రెండవదిగా తల్లిదండ్రులారా, మూడవదిగా యవనస్తులారా, మీరు దుష్టుని ఎదిరించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎవరు ఎదిరించాలి సాతాన్ని? ఎవరు ఎదిరిస్తారంటే స్థిరమైన విశ్వాసము కలవారు ఎదిరిస్తారు. హల్లెలూయా. అంటే ఆ యొక్క యోహాను పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలు కూడా ఎదిరించవచ్చు, రెండవదిగా యవనస్తులు కూడా ఎదిరించవచ్చు, మూడవదిగా
తల్లిదండ్రులు అంటే పెద్దవారు కూడా ఎదిరించవచ్చు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటున్నాం, నా పిల్లవాడు ఎదిరించలేడండి. నువ్వు ఎదిరిస్తే నీ ప్రార్థన చూసి నీ పిల్లవాడు కూడా ఎదిరిస్తాడో చెప్పించగలుగుతున్నావా? నా యవనస్తుడు పాడైపోడండి. నువ్వు బాగుపడితే నీ యవనస్తుడు బాగుపడతాడు. నువ్వు చెడిపోయే లోకంలో తిరిగి రకరకాల వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటే నీ కుమారుడు పాడైపోకుండా బాగుపడతాడు అనుకుంటున్నావా? నువ్వు బాగుపడాలనంటే మొదట స్థిరమైన విశ్వాసము కలిగి ఉండి లోకాన్ని జయించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తల్లి తండ్రిగా లోకాన్ని జయిస్తావో నీకు పుట్టిన యవనస్తులు జయిస్తారు. హల్లెలూయా. నీకు పుట్టిన బాలురు, నీ సంతానం అంతా కూడా ఈ లోకాన్ని జయిస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. ఇలాంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన అంత్యకాల దినములో. నా కుమారుడు బాలుడండి, యుద్ధం చేయలేడండి. సౌలు మహారాజు అంటున్నాడు, నువ్వు బాలుడు, నువ్వు యుద్ధం చేయడానికి నీకు చేత కాదు. బాలుడైన దావీదు ఎవరిని జయించాడు తెలుసా? ఒక గొలియాతును జయించాడు. ఎందుకు తెలుసా? స్థిరమైన విశ్వాసము దావీదులో కనబడుతుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా అంటున్నాడు. ఆ ఫిలిష్యుడు, సున్నతి లేని ఫిలిష్యుడు ఎవడవాడు? దేవుని నామాన్ని దూషించడానికి, ఎక్కిరించడానికి ఎవడు? వాడు ఎంత పొడుగు ఉన్నా, వాడి దగ్గర ఎన్ని ఆయుధములు ఉన్నా, నా దగ్గర ఉన్నది ఏమిటో తెలుసా? శత్రువులను జయించే స్థిరమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. దావీదు బాలుడు ఎవరిని జయించాడో? గొలియాతును జయించాడు. రెండవదిగా ఎవరు జయించారో తెలుసా? యోసేపు యవనస్తుడు. యోసేపు పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. తన దేశంలో ఉంటూ ఉన్నా, తన గృహము కానీ తన గృహములో బానిసడుగా ఉంటూ ఉన్నా సరే ఎవరిని జయించాడు తెలుసా? యోసేపు యొక్క లోకాన్ని జయించాడు. హల్లెలూయా. పాపాన్ని జయించాడు. హల్లెలూయా. మూడవదిగా పెద్దలు రాహాబు వ్యభిచారాన్ని జయించింది. రాహాబును పరిచయం చేస్తూ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? రాహాబు అనే వేశ్య లోకాన్ని జయించింది. అందుకే పేతురు పత్రికలో మాట్లాడుతున్నారు, ఎలాంటి విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. అంత్యకాల దినములు రాబోతూ ఉన్నాయి. అంత్యకాల దినములో ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలి తెలుసా? ఒకటి, లోకాన్ని జయించే విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరు జయించాలి? బాలురు జయించవచ్చు, యవనస్తులు జయించవచ్చు, తల్లిదండ్రులైన పెద్దవారు కూడా జయించవచ్చు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు మన విశ్వాసము ఏ విధముగా ఉన్నది తల్లి? ఏ విధంగా ఉండగలుగుతుంది? ఏమిటి విశ్వాసం అంటే ఆయన మాట్లాడుతున్నారు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును జయిస్తే చాలు, నీలో స్థిరమైన విశ్వాసం ఉన్నట్టే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరు జయిస్తారో తెలుసా? దేవుని యందు పుట్టిన వారందరూ కూడా లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయమే విశ్వాసము. హల్లెలూయా. ఈరోజు నీ కంటి చూపును జయించావా? నీ నోటి మాటను జయించావా? అక్రమమైన సంపాదన తీసేసుకుంటున్నావు, నీ చేతుల్ని జయించావా? నీ నడకలు జయించావా? నువ్వు జయిస్తే ఆయన అంటున్నారు, నీవు జయించిన విజయమే విశ్వాసము. హల్లెలూయా. ఈ విశ్వాసం ఉందా? ఈ విశ్వాసం నీ బిడ్డల్లో ఉందా? ఈ విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. అంత్యకాల దినములో క్రీస్తు ప్రభువు దినమందు నిరపరాధులుగా ఎవరైతే అంతము వరకు విశ్వాసము కలిగి ఉంటారో వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. బాలుడు జయించలేదా? నీ కుమారులు కుమార్తెలు జయిస్తూ ఉన్నారా? జయించగలుగుతున్నారా? రెండవదిగా యోసేపు నీ అవస్థలు జయించగలుగుతున్నారా? మూడవదిగా రాహాబు జయించింది. దావీదు జయించడానికి గల కారణం ఏమిటనంటే, దావీదు అంటున్నాడు, అయ్యా నా తల్లి భక్తి పరురాలని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ యాజకురాలి కుమారుని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యోసేపు తల్లిదండ్రులు భక్తి పరులు. రాహాబు జీవితంలో భక్తి లేదు కానీ, విశ్వాసము లేదు కానీ, దేవుని వాక్యము విన్నది, వారిద్దరిని చేర్చుకుంది, వేగిల వారిని లోకమును జయించింది. నువ్వు జయించగలగాలి తల్లి.
అందుకే 18వ అధ్యాయం లోకాసువార్త 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చే వేళ ఒక్క విశ్వాసిని కనుగొందునని మాట్లాడుతున్నారు. ఏమిటి విశ్వాసం అనంటే ఈ లోకమును జయించే విశ్వాసం. ఏమిటి విశ్వాసం అనంటే నీ శరీరమును జయించే విశ్వాసము ఆయన చూస్తున్నాడు. ఆ విశ్వాసము స్థిరముగా ఉంటే నీ చుట్టూ తిరుగుతున్న అపవాది క్రియలను, అపవాది కోరికలను, అపవాది ఆశలను, అపవాది తంత్రములను, అపవాది ప్రవేశపెట్టి సులువుగా చిక్కుపెట్టే ఆ పాపమును నీవు జయిస్తావు. స్థిరముగా ఉండాలి. ఈ లోక సంబంధించిన విశ్వాసము కాదు నీకు కావాల్సింది. అంత్యకాల దినాలలో అద్భుతములు జరుగుతాయి, ఈ విశ్వాసము కాదు. ఆశ్చర్యకారాలు జరుగుతాయి, ఈ విశ్వాసము కాదు. నీవు లోకమును జయించే విశ్వాసము నీలో చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అది స్థిరమైన విశ్వాసం ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసం నీ జీవితంలో ఉన్నదా, కనబడుతున్నదా? రెండవదిగా ఏమిటనంటే 2వ పేతురు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి నాన్న, 1వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను. సత్యమందు చాలు తల్లి, సత్యమందు స్థిరముగా ఉండాలి. నువ్వు 2వ రాకలో ఎత్తబడాలంటే మొదట విశ్వాసములో స్థిరమైన విశ్వాసము. ఏమిటి స్థిరమైన విశ్వాసం అంటే జయించి ఈ లోకమును జయించే విశ్వాసం ఉండాలి. రెండవదిగా సత్యమందు స్థిరముగా ఉండాలి. సత్యం అంటే ఏమిటి అయ్యానంటే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. హల్లెలూయా! మొట్టమొదటి సత్యమైనది లోకములో ఏమిటంటే ఆయన వాక్యమే సత్యం. ఏమిటి రెండవదిగా? ఆయన అనగా సత్య స్వరూపి అయ్యున్న ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. రెండవదిగా సత్యములను స్థిరముగా ఉండాలి. ఏమిటి సత్యములో స్థిరముగా ఉండాలంటే మొదటి ఆయన వాక్యమే సత్యం. రెండవదిగా ఏమిటి స్థిరమైనది సత్యమైనది అంటే ఆయన ఆత్మే సత్యము. హల్లెలూయా! ఈ వాక్యములో, ఈ ఆత్మలో నీవు స్థిరముగా ఉండాలి. అంత్యకాల దినములో స్థిరత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు, నీ గృహము, నీ ఆత్మీయ జీవితము, నీ కుటుంబము స్థిరముగా ఉండాలంటే మొదటిది విశ్వాసములో స్థిరముగా ఉండాలి. రెండవదిగా సత్యమందు స్థిరముగా ఉండాలి. ఏమిటి సత్యం? వాక్యమే సత్యం. ఏమిటి సత్యం? పరిశుద్ధాత్మ దేవుడే సత్య స్వరూపి. హల్లెలూయా! అందుకే దావీదు గారు అంటున్నారు ఏమిటో తెలుసా? నీ వాక్య సారాంశము సత్యము ప్రభు అని మాట్లాడుతున్నారు. మందు నువ్వు ఉన్నావా? నిలబడగలుగుతున్నావా? వాక్యం మీద నిలబడగలుగుతున్నావా? వాక్యం ముందు నడవగలుగుతున్నావా? వాక్యం ముందు బ్రతకగలుగుతున్నావా? వాక్యమేనండి నా జీవితం అనంది. స్థిరము లేదు, స్థిరమైన జీవితం లేదు, స్థిరమైన నడిపింపు లేదు. ఏమిటి సత్యమో, ఏమిటి సత్యమైన స్థిరముగా ఉండాలంటే ఒకటి వాక్యము సత్యము, రెండు పరిశుద్ధాత్మ దేవుడు సత్యము గలవాడు. హల్లెలూయా! ఈ ఇద్దరులను స్థిరముగా ఉంటే నీ జీవితంలో ఉండేది ఏమిటో స్థిరమైన జీవితం ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. పరిసయ్యుడు నాలో సత్యం ఉందనుకొని దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనే గొప్పవాడిని, నేనే పదంతులు దశభాగం ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసము ఉంటున్నాను, నాలో వాక్యం ఉందనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నీలో సత్యము లేదు, నీలో అవినీతి ఉంది, అనీతిమంతుడు అని ఆయన తీర్పు తీర్చాడు. వాక్యమందు నిలబడగలుగుతున్నావా? సత్యమందు నిలబడగలుగుతున్నావా? నేనే నీతిమంతుడు అనుకుంటున్నావు. ఓ సత్యము అనగా ఏమిటంటే దేవుని వాక్యము, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకడమే సత్యము. రెండవదిగా ఆత్మయందు నువ్వు నిలకడగా ఉండాలి. నీ వెనకాల వచ్చిన బిడ్డల ఆత్మను పొందుకుంటూ ఉన్నారు, నీ వెనకాల వచ్చిన యవనస్తుల ఆత్మను పొందుకుంటూ ఉన్నారు. నువ్వు సత్యమందు స్థిరముగా ఉండాలంటే ఒకటి వాక్యములో స్థిరముగా ఉండాలి, రెండు పరిశుద్ధాత్మను పొందుకొని దినదినము ఆత్మలతో నువ్వు నడిపింపబడి ఉండడమే సత్యములో స్థిరముగా ఉండడం. ఎన్ని వాక్యాలు బోధించినా వాక్యమేనండి, నాకు ఆత్మ అవసరం లేదండి. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు.
అంటే నీలో ఏమి లేదు తెలుసా? సత్యము లేదు. నీలో ఏమి లేదు తెలుసా? వాక్యానికి స్థానం ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి స్థానము లేదు. సత్యం అంటే వాక్యమే అనుకుంటున్నావు. సత్యం అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. నిజమైన సత్యం అంటే ఒకటి వాక్యము, రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుకొని ఉండడమే. స్థిరముగా ఉంటూ ఉన్నావా? స్థిరముగా ఉండగలుగుతున్నావా? దినదినము వాక్యానుసారముగా దినదినము ఆత్మను పొందుకొని నడిపింపబడగలుగుతున్నావా? లేదా నీ ఇష్టానుసారంగా ఈరోజు నువ్వు తిరుగుతున్నావా తల్లి? సమరయ స్త్రీ అంటుంది, నీ మాట నేను నమ్మను. ఆత్మ అంటున్నావు, ఏదేదో వాక్యం అంటున్నావు, నేను నమ్మను. నేను నమ్మేది ఎవరిని తెలుసా? పితరులని అబ్రహాముని నేను నమ్ముతున్నాను. ఆ కొండ మీదకి వెళ్ళి నేను ఆరాధన చేస్తున్నానని ఆమె వాదిస్తుంది దేవాది దేవునితో. దేవుడు ఏమి బోధించాడయ్యానంటే, యోహాను గారు రాసిన సువార్త 4:25 చూద్దాం. దేవుడు ఆ సమరయ స్త్రీతో ఏమి బోధించాడో ఆయన మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆమె నమ్మట్లేదు. క్రీస్తు వస్తాడు, మాకు సమస్తమును తెలియజేస్తాడు, సమస్తము బోధిస్తాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, ఆ యొక్క క్రీస్తును నేనని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మను నేనే అని చెప్పి సమస్తమును బోధించాడు. అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఒకటి వాక్యాన్ని బోధించాడు, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని బోధించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని ఇస్తుంది. అప్పుడు ఆమె స్థిరమైన సత్యమును తెలుసుకుంది. హల్లెలూయా. అప్పుడు ఆమె స్థిరమైన వాక్యంలోనికి వచ్చింది. అప్పుడు ఆమె స్థిరమైన ఆత్మలోనికి వచ్చింది. ఆత్మతో నడిపించబడుతోంది. ఆమె జీవితము అప్పటి వరకు అస్థిరముగా ఉన్నది. వాక్యము తెలుసు, పితరులు తెలుసు, ఆరాధన తెలుసు. ఆమె మాట్లాడుతుంది, మేము ఈ కొండ మీదకి వెళ్ళి అబ్రహాము నిర్మించిన దేవాలయంలోనికి వెళ్ళి మేము దేవుణ్ణి ఆరాధిస్తాం. అదే సత్యం అనుకుంది, అదే వాక్యం అనుకుంది, అదే ఆరాధన అనుకుంది, అదే ప్రార్థన అనుకుంది. కానీ దేవుడు ఆమెకు సమస్తము తెలియజేసిన తర్వాత ఆమె ఏమి తెలుసుకుందో తెలుసా? క్రీస్తు అనబడే దేవుడు అని మాట్లాడుతుంది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఊరిలోనికి వెళ్ళి మాట్లాడుతుంది, ఇదిగో క్రీస్తు కాడా అని మాట్లాడుతుంది. హల్లెలూయా. క్రీస్తు అనగా వాక్యము, క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ రోజు తెలుసుకున్నావా క్రీస్తు అంటే ఎవరో? స్థిరముగా ఉండగలుగుతున్నావా? స్థిరముగా మనము జీవించగలుగుతున్నామా తల్లి? ఈరోజు సత్యం అంటే ఏమిటో ఈరోజు మనకు అర్థం కావడం లేదు. ఈరోజు సంపూర్ణంగా నువ్వు ఉండాలి. ఆ సంపూర్ణమైన సత్యములోనికి వచ్చి ఆ సత్యములో నువ్వు స్థిరముగా నువ్వు ఉండాలి. ఈరోజు వాక్యము తెలుసు, ఆత్మ అవసరం లేదు. సంఘముల బిడ్డలు ఆత్మను పొందుకున్న ఆత్మ కోసం ప్రార్థన చేసే స్థితి లేదు. మేడగది అనుభవంలోనికి వచ్చే స్థితి లేదు. పరిశుద్ధాత్మ దినదినము పొందుకునే స్థితి లేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆ స్థిరమైన స్థితి లేదు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, సత్యమందు స్థిరముగా ఉండాలి. ఏమిటి సత్యము? ఒకటి వాక్యము, రెండు పరిశుద్ధాత్మ దేవుడు. స్థిరముగా ఉండగలుగుతున్నావా? ఇప్పుడు మాట్లాడినంటే వాక్యాన్ని చేర్చుకుంది, రెండవదిగా పరిశుద్ధాత్మను కూడా చేర్చుకుంటున్నావా? అంత్యకాల దినంలో నిరపరాధిగా నువ్వు ఉండాలంటే, స్థిరమైన జీవితం నువ్వు కలిగి ఉండాలంటే, ఒకటి విశ్వాసంలో స్థిరముగా ఉండాలి, రెండవదిగా సత్యమందు నువ్వు స్థిరముగా ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రకటన గ్రంథము 3:16 ఏం మాట్లాడుతున్నాను? ఓర్పుతో సహనముతో అంతము వరకు నా వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి నీవు ధన్యుడు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ ధన్యతలోనికి నువ్వు రావాలి. ఆ ధన్యతలోనికి నువ్వు రావాలి తల్లి. విశ్వాసం కోసం మాట్లాడుతూ అంతము వరకు విశ్వాసం మాట్లాడుతున్నారు. సత్యము కోసం మాట్లాడుతూ అంతము వరకు సత్యములో స్థిరముగా ఉండాలని మాట్లాడుతున్నారు. మూడవదిగా ఏమిటయ్యానంటే, ఎఫెసీ రాసిన పత్రిక 3:18 చదువుకుందాం. శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపడుతున్నట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీరు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి
అండర్లైన్ చేసుకోవాలి. మూడవదిగా ఏమిటనంటే ప్రేమయందు స్థిరము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసమందు స్థిరము కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన యొక్క సత్యమందు స్థిరము కలిగి ఉండాలి. మూడవదిగా ప్రేమయందు స్థిరము కలిగి ఉండాలి. ఈరోజు ప్రేమ ఉందా? ప్రేమ అంటే ఏమిటి? భార్యాభర్తల మధ్య ప్రేమ ఏ విధముగా వ్యక్తపరుస్తారంటే, భార్య మాట భర్త వింటే, భర్త మాట భార్య వింటే వారిద్దరూ అన్యోన్యమైన ప్రేమను కలిగి ఉంటారు. భర్త దారి భర్తదే, భార్య దారి భార్యదే అని అంటే వారి జీవితంలో ఏమీ లేదు, ప్రేమ లేదు. ఈరోజు దేవుని వాక్యానుసారంగా నడవడమే ప్రేమ. దేవుని వాక్యానికి విధేయత చూపడమే ప్రేమ. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. ఏమిటి ప్రేమను ఆయన మాట్లాడుతున్నారు? మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట, దేవుని ప్రేమించుట. హల్లెలూయా. ఈరోజు ఆయన ఆజ్ఞలు గైకుంటే నువ్వు ఆయన్ని ప్రేమించినట్లే. రెండవదిగా గైకున్న ఆజ్ఞలు ఏమి చేయాలి? 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుటే ప్రేమ. ప్రేమ అంటే ఏదో అనుకుంటున్నావు. ప్రేమ అంటే నీ భర్త నీకు తెచ్చే చీర అనుకుంటున్నావు. ప్రేమ అంటే నువ్వు చక్కటి ఆహారం నీ భర్తకు వండి పెట్టడం అనుకుంటున్నావు. ప్రేమ అంటే ఆయన మాట్లాడుతున్నారు. 1 ఆయన ఆజ్ఞలను గైకొనుటే ప్రేమ. గైకొన్న ఆజ్ఞల ప్రకారముగా నడవడమే ప్రేమ. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. స్థిరమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా? నీకు నచ్చిన ఆజ్ఞలు పాటించడము కాదు, నీకు కష్టమైన ఆజ్ఞలు విడిచిపెట్టడము కాదు. ఆయన ఏమంటున్నారంటే ప్రతి ఆజ్ఞలు గైకొనాలి, ప్రతి ఆజ్ఞ ప్రకారముగా నడవడమే స్థిరమైన ప్రేమను మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇరుగు పొరుగు అని ప్రేమించండి, నీకు ఆజ్ఞ పనికి రాదు. నా బైబిల్ గ్రంథంలో లేదండి, నేను ప్రేమించను, నేను పగనే పెంచుకుంటాను. నీ శత్రువు కోసం ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేయం, చేస్తాం. ఏ విధంగా తెలుసా? వాడిని శపించేనైనా, వాడు భూమి మీద ఉండకూడదనైనా ఈ రకముగా ప్రార్థన చేసేది కాదు నువ్వు చూపించేది. ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండవదిగా ఆజ్ఞల ప్రకారముగా నడవడమే ప్రేమ. ధనవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, సద్బోధకుడా అని మాట్లాడుతున్నాడు. నాకు పరలోక రాజ్యం కావాలంటే నేనేమి చేయాలి? దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నదని మాట్లాడారు. వెంటనే అతను అంటూ ఉన్నాడు, ఇవన్నీ నేను బాల్యములోనే నేను చేస్తూ ఉన్నాను. నాకు తెలుసు ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలుసు, 10 ఆజ్ఞలు అంటే ఏమిటో తెలుసు, నాకు అన్నీ తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నాకేమి కావాలి? పరలోక రాజ్యం కావాలి. దేవుడు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది నాన్న, నీలో ప్రేమ లేదు. 9 ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ ఒక ఆజ్ఞ కొదువుగా ఉంది. నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి అప్పుడు నన్ను వెంబడించు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే అతని జీవితంలో ఏమి లేదో తెలుసా? ప్రేమ లేదు. ఈరోజు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ ఏదో ఒక ఆజ్ఞ నువ్వు పాటించకపోతే అది నిజమైన ప్రేమ లేదు. ఆ ప్రేమలో నువ్వు స్థిరంగానే ఉండడం లేదు తల్లి. ఈరోజు దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయవచ్చు, నువ్వు వాక్యము చదవవచ్చు, నువ్వు ప్రసంగాలు చేయవచ్చు, రకరకముల పరిచర్యలు చేయవచ్చు, కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, ప్రేమ లేకపోతే వ్యర్థుడని మాట్లాడుతున్నారు. వ్యర్థమైపోతుంది నీ స్థిరత్వం, వ్యర్థమైపోతుంది నీ భక్తి. ప్రేమను మనము కలిగి ఉంటున్నామా? నీకు ఇచ్చిన ఆజ్ఞలు పాటించడము కాదు, నీకు నచ్చని ఆజ్ఞలు కూడా దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట ప్రకారంగా నువ్వు నడవవలసిందే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నడవగలుగుతున్నావా? జక్కయ్యని దేవుడు అంటూ ఉన్నాడు, నీతో పాటు నేను ఎక్కడికి రావాలి? నీ ఇంటికి రావాలి. జక్కయ్య పక్కన దేవుడు నడుచుకుంటూ వస్తూ ఉన్నారా?
నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏమి జరిగిందో తెలుసా? యేసయ్యలో ఉన్న ప్రేమ జక్కీలోనికి వచ్చేసింది. హల్లెలూయా! యేసయ్యలో ఉన్న వాక్యము జక్కీలోనికి వచ్చేసింది. యేసయ్యలో ఉన్న విశ్వాసము జక్కీలోనికి వచ్చేసింది. ఇంటి దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు, అయ్యా నేను నీతో నడిచాను కదా, నీ ఆజ్ఞల ప్రకారంగా నడిచాను కదా, నీ విశ్వాసంలో నడిచాను కదా, నీ సత్యములో నడిచాను కదా, ఇప్పుడు నేనేమి చేస్తానని తెలుసా? నీవు చెప్పినా చెప్పకపోయినా సకభాగము పేదలకు ఇచ్చేస్తాను. హల్లెలూయా! 4 వంతులు అన్యాయంగా తీసుకున్నది ధనం ఇచ్చేస్తాను. ఇది సంపూర్ణమైన ఈ యొక్క దేవుని విషయంలో ప్రేమ కలిగి ఉండడం. సంపూర్ణముగా ఆ యొక్క జక్కయ్య కలిగి ఉన్నాడు. జక్కయ్య ప్రేమ ఏ విధంగా ఉంది దేవుని దృష్టిలో తెలుసా? స్థిరముగా ఉన్నది. హల్లెలూయా! ఆ స్థిరమైన ప్రేమను చూసి దేవుడు అంటున్నాడు, నీవు అబ్రహాము కుమారుడివే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నీ ఇంటికి రక్షణ, స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. జక్కయ్య దేవుణ్ణి ప్రేమించడంలో, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడంలో, అన్యాయము అక్రమ ఎవరి దగ్గర తీసుకున్నారో ఆ శత్రువులను కూడా ప్రేమించే విషయంలో స్థిరముగా ఉన్నాడు. అందుకే ఆ యొక్క కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, అంతము వరకు, క్రీస్తు దినము వరకు మీరు ఏ విధముగా ఉండాలో తెలుసా? నిరపరాధులై స్థిరముగా ఉండాలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా! ఈరోజు స్థిరముగా ఉన్నామా? మనకు మనం పరీక్షించుకోవాలి. విశ్వాసం, ఎలాంటి విశ్వాసం నీ జీవితంలో ఉంది? రెండవదిగా ఎలాంటి వాక్యం నీ జీవితంలో ఉంది? ఎలాంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు? నాలుగవదిగా ఏమిటయ్యానంటే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి నాన్న, ఏ విషయంలో స్థిరంగా ఉండాలని మాట్లాడుతున్నా చదువు నాన్న. క్రీస్తుని కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున. చివరిగా అంతము వరకు మనం కాపాడుకోవాల్సింది, స్థిరంగా కాపాడుకోవాల్సింది ఏమిటనంటే సాక్ష్యం. ఈరోజు అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. ఏమిటనంటే, ప్రార్థన చేస్తే కిడ్నీ ఆపరేషన్ బాగా జరిగిందండి, మంచిదే. ప్రార్థన చేస్తుంటే నాకు ఆరోగ్యం వచ్చిందండి, మంచిదే. ప్రార్థన అయ్యగారు చేస్తూ ఉంటే ఉద్యోగం వచ్చింది, మంచిదే. ఈ లోక సంబంధించిన సాక్ష్యాలు చెప్పుకుంటున్నావు, మంచిదే, కాదనడం లేదు. కానీ దేవుడు అంతం వరకు చూసేది, అంత్యకాల దినాల్లో క్రీస్తు ప్రభు దినములో చూసేది ఏమిటో తెలుసా? నీ సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విధముగా బ్రతుకుతున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో ఏ సాక్ష్య జీవితం కలిగి ఉన్నావో, నీ కుటుంబాల మధ్య ఏ సాక్ష్యం జీవితం కలిగి ఉన్నావో, నీ సంఘంలో ఏ సాక్ష్యం జీవితం కలిగి ఉన్నావో, ఆ సాక్ష్య జీవితము స్థిరముగా ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు రక్షింపబడ్డావు, పాపాలను ఒప్పుకున్నావు, సాక్ష్యం మంచిగా ఉంది, ఆత్మను పొందుకున్నావు, మంచిగా ఉంది. కానీ ఈరోజు నీ సాక్ష్యం దేవుడు చూస్తున్నాడు. ఏ విధముగా ఉంది? నీ కుటుంబస్తులు ఏమంటూ ఉన్నారు నీ సాక్ష్య జీవితం కోసం? నీ సంఘస్థులు ఏమంటున్నారు నీ సాక్ష్య జీవితం కోసం? సాక్ష్యతు దేవాతి దేవుడే కలుగ చేసుకుంటే నీ సాక్ష్య జీవితం ఏమైపోతుంది? అంతము వరకు కాపాడుకోవాల్సింది, స్థిరముగా ఉండవలసింది ఏమిటో తెలుసా? విశ్వాసమును కలిగి ఉండాలి. రెండవదిగా సత్యమును కలిగి ఉండాలి. మూడవదిగా ప్రేమను కలిగి ఉండాలి. నాలుగవదిగా నీవు కలిగి ఉన్న సాక్ష్య జీవితము స్థిరముగా ఉండాలి. ఈరోజు సాక్ష్య జీవితాలు కనబడడం లేదు. సంఘాలలో రకరకాల సాక్ష్యాలు వినబడుతున్నాయి. ఒకప్పుడు ప్రార్థన చేసేదండి, ఇప్పుడు ప్రార్థన లేదండి. ఒకప్పుడు వాక్యము చదివేదండి, ఇప్పుడు వాక్యము లేదండి. ఒకప్పుడు ఆత్మను పొందుకుందండి, ఇప్పుడు ఆత్మ లేదండి. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారండి. నీవు అంత్యకాల దినాల్లో కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? నాలుగవదిగా స్థిరమైన సాక్ష్య జీవితము కలిగి ఉండాలి. ఈరోజు ఉన్నదా మన జీవితంలో? నీ భర్త నిన్ను అంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తావు, పాపము కూడా చేసేస్తావు. ప్రార్థన చేస్తావు, బూతులు కూడా ఆడేస్తావు. నీ భార్య నీతో మాట్లాడుతుంది, ప్రార్థనకు వెళ్తావు, తాగేస్తున్నావు. ప్రార్థనకు వెళ్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. నీ పిల్లలు నీ కోసం మాట్లాడుతున్నారు, రకరకమైన మాటలు మాట్లాడుతున్నావు. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. అంటే నీ సాక్ష్య జీవితం ఏ విధంగా ఉందో నేను అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ఉందో నీ సాక్ష్య జీవితం. చివరగా ఏ విషయంలో స్థిరముగా ఉండాలంటే సాక్ష్య జీవితం స్థిరముగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా యెడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు
చూచుకోనండి. జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోండి. ఏమి పట్టుకోమంటున్నారు తెలుసా? సాక్ష్యాన్ని పట్టుకోమంటూ ఉన్నారు. సాక్ష్యం ఏ విధముగా వస్తుంది, సాక్ష్యం ఏ విధముగా స్థిరముగా ఉంటుందంటే ఆయన మాట్లాడుతున్నారు. అనగా విశ్వాసమందును ఉపవాసమందును, మూడవదిగా ప్రేమయందును. అండర్లైన్ చేసుకోవాలి. ఒకటి, విశ్వాసం నీలో ఉంటే సాక్ష్యం ఉంటుంది. రెండవదిగా ఉపదేశం అంటే సత్యము నీలో ఉంటే సాక్ష్యం ఉంటుంది. మూడవదిగా ప్రేమయందు నిలకడగా ఉంటే నీ సాక్ష్యము నిలకడగా ఉంటుంది. సాక్ష్యము సరిలేదంటే నీలో అవిశ్వాసం ఏర్పడుతుంది. నీ సాక్ష్య జీవితం సరిలేదంటే వాక్యం ముందు అశ్రద్ధగా ఉంటున్నావు. నీ యొక్క సాక్ష్యం సరిలేదంటే ప్రేమలో ఎక్కడో కల్మషం ఏర్పడుతుంది. అందుకే ఆయన అంటున్నారు చివరగా, సాక్ష్యము జాగ్రత్తగా ఉండాలి. అంత్యకాల దినాలలో సాక్ష్యము జాగ్రత్తగా ఉండాలంటే కొరింథీ రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు. 1 విశ్వాసమందును, 2 ఉపదేశమనందును, 3 ఆయన యొక్క ప్రేమయందును స్థిరముగా ఉంటే, 4వదిగా నీ యొక్క సాక్ష్యము స్థిరముగా ఉంటుంది. సాక్ష్యం నా కోసం ఏమి చెప్పుకుంటారో నేను ఆలోచించుకుంటాను. ఒక్కొక్కసారి ఏదైనా డామేజ్ కలుగుతూ ఉంటే, అయ్యా ఎక్కడ లోపం ఉంది, ఆ లోపాన్ని నువ్వు సరిచేయి. ప్రార్థన తగ్గిపోతుందయ్యా, ప్రార్థన శక్తిని నాకు దయచేయి. వాక్యం చదవడంలో లోపం ఉంటుందయ్యా, నా సాక్ష్య జీవితాన్ని నేను కాపాడుకోవడంలో నేను దృష్టి పెట్టాలి. విశ్వాసముకున్నావు, విశ్వాస విషయంలో నువ్వు సాక్ష్య జీవితం కాపాడుకుంటూ ఉండాలి. వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను లేదా, ఆత్మను పొందుకున్నాను, ఆత్మానుసారంగా నడుస్తున్నాను లేదా, నీ సాక్ష్య జీవితం నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. మూడవదిగా ప్రేమ విషయంలో నీవు సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ 3 నువ్వు కాపాడుకుంటే నీ జీవితంలో ఉండేది ఏమిటో తెలుసా? మంచి సాక్ష్యం ఉంటుంది. సమ్మరి స్త్రీతో దేవుడు మాట్లాడుతుంటే ఆ శిష్యులు ఆహారాన్ని తీసుకురావడానికి వేరే గ్రామానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చి చూస్తూ ఉంటే ఈ యొక్క సమ్మరి స్త్రీ దేవాతి దేవుడు పక్క నుండి మాట్లాడుకుంటూ ఉంటే ఆ శిష్యులు చూసి ఆశ్చర్య పడ్డారు. అంటే ఆమె సాక్ష్యము సరిలేదు. మొట్టమొదట సమ్మరి స్త్రీ సాక్ష్యం సరిలేదు. కానీ ఆ దేవునితో మాట్లాడిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత ఆమె సాక్ష్యం ఏ విధంగా ఉందో తెలుసా? గొప్ప సాక్ష్యంగా మారిపోయింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమె గ్రామంలోనికి వెళ్ళి గ్రామాన్ని యేసయ్య పాదముల దగ్గరికి తీసుకువచ్చింది. అంటే ఆమె ఏ విషయంలో సాక్ష్యం ఉన్నదో తెలుసా? 1 విశ్వాసం విషయంలో సాక్ష్యం ఉన్నది. 2వదిగా దేవుని వాక్యం విషయంలో సాక్ష్యం ఉన్నది. 3వదిగా దేవుని ప్రేమించే విషయంలో సాక్ష్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంది నీ గ్రామంలో నీ సాక్ష్యం? ప్రార్థననండి, అన్యాయమనండి, అబద్ధాలనండి, వ్యభిచారమనండి, దౌర్భాగ్య స్థితి, దుష్ట హృదయం, కపట హృదయం, యథార్థత లేని జీవితం. జాగ్రత్త. ఈ విధముగా నువ్వు అంత్య దినం వరకు, క్రీస్తు దినం వరకు ఈ విధముగా దేవుణ్ణి, సంఘాన్ని, భర్తని, కుటుంబాన్ని మోసం చేసుకుంటూ వస్తే నరకానికి పోతావు. మొట్టమొదటి సమ్మరి స్త్రీ కొండను విడిచిపెట్టి ఆమె గ్రామంలోనికి వెళ్ళి ఆమె గ్రామంలో కూడా ఆమె సాక్ష్య జీవితాన్ని మార్చుకుంది. ఏ విధముగా ఉంది నీ సాక్ష్య జీవితం? ఏమంటూ ఉన్నారు గ్రామస్తులు? ఏమనుకుంటూ ఉన్నారు? ఇక్కడ చేసిన ప్రార్థన, రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. నీకోసం ఏమనుకుంటున్నారు? ఇక్కడ నువ్వు మోకాళ్ళుని నువ్వు రకరకములైన ఆ యొక్క ఆత్మతో సత్యంతో ప్రార్థన చేస్తున్నావే, నీ ఇంటికి ఎదుర్కొంటా వెళ్ళి నీ గుమ్మం ఎదుర్కొంటా నువ్వు ప్రార్థన చేయి. ఏమనుకుంటున్నారు? ఎక్కడుంది నీ సాక్ష్యం? ఏమి కాపాడుకుంటున్నావు? నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నీ భర్త దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వు ఒక్క మాట నువ్వు మాట్లాడు, ఏమంటాడో ఒక్కసారి నువ్వు విను. ఎక్కడుంది నీ సాక్ష్య జీవితం? అంతము వరకు కాపాడుకోమని మాట్లాడుతున్నాడు. క్రీస్తు దినం వరకు కాపాడుకోమని మాట్లాడుతున్నారు. ఏమి కాపాడుకోవాలి? 1 విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 2వదిగా ఆయన యొక్క వాక్యాన్ని కాపాడుకోవాలి. 3వదిగా ఆ యొక్క ప్రేమను కాపాడుకోవాలి. ఈ 3 కాపాడుకుంటూ వస్తే నీకు మిగిలేది ఏమిటో తెలుసా? నీ సాక్ష్యము స్థిరముగా ఉండిపోతే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. కొర్నేలి రక్షణ పొందలేదండి. కొర్నేలి పనివారు మాట్లాడుతున్నారు. పేతురు దగ్గరికి వెళ్ళి, నా యజమానుడు ఎవరో భక్తిపరుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. కొర్నేలి ఎడదగగా నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేసే
భక్తిపరుడు. యాజకుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో దర్శనం ముందు దేవదూత వచ్చి నాతో మాట్లాడాడు, నువ్వు ఎల్లప్పుడూ నిత్యం ఎడతెగక ప్రార్థన చేస్తున్నావని. సాక్ష్యం ఎక్కడ ఉంది నీ సాక్ష్యం? నీ మనుషుల మధ్య సాక్ష్యం ఉందా? నీ సంఘములో సాక్ష్యం ఉందా? వదిలిపెట్టే భక్తిని ఎందుకు వచ్చిన భక్తి నీకు? ఎందుకు దేవుని మోసం చేస్తున్నావు? ఎందుకు నీ బిడ్డలు మోసం చేస్తున్నావు? ఎందుకు నీ భర్తను మోసం చేస్తున్నావు? ఎందుకు యాజకులను మోసం చేస్తున్నావు? మోసము చేయవచ్చు ఈ లోకంలో, కానీ నీ సాక్ష్య జీవితము దేవునికి తెలుసు. నువ్వెక్కడ ఏమి మాట్లాడుతున్నావో, ఏ విధంగా తిరుగుతున్నావో, ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. సమ్మరి స్త్రీ చూశాడు, దేవుడు మిట్ట మధ్యాహ్నంలో వచ్చాడు, సాక్ష్యాన్ని మార్చివేశాడు. ఈరోజు ఆ సాక్ష్య జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? అందుకే ఆయన అంటున్నారు, అంతము వరకు మీరు స్థిరముగా ఉండాలి. ఏ విషయంలో స్థిరముగా ఉండాలి? ఒకటి, విశ్వాసం విషయంలో స్థిరముగా ఉండాలి. రెండవదిగా సత్యము విషయంలో స్థిరముగా ఉండాలి. మూడవదిగా ప్రేమ విషయంలో స్థిరముగా ఉండాలి. నాలుగవదిగా సాక్ష్యం విషయంలో స్థిరముగా ఉండాలి. సాక్ష్యం ఏ విధముగా ఉంది? నీ సాక్ష్యం నువ్వు ఎత్తబడాలనంటే నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇద్దరు యవనస్తులకు. ఆ యవనస్తుడికి తెలిసింది ఈ బిడ్డ మంచిది కాదని. వివాహం చేసుకుంటాడా? ₹1,00,00,000 కట్నం ఇస్తానంటూ ఉన్నారు, నీకు బంగారం పెడతానంటూ ఉన్నారు, నీకు రకరకాల బంగళాలు ఇస్తానంటూ ఉన్నారు. నీ కుమారుకి ఇచ్చిన వివాహం చేస్తావా? ముందుకు వెళ్తావా? ముందుకు వెళ్ళగలవా? రక్షణ పొందావు, ఆయన నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. చివరిగా నిన్ను చూసేది ఏమిటో తెలుసా? నీ సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాడు. నేను విశ్వాసాన్ని ఇచ్చాను, నేను సత్యమని ఇచ్చాను, వాక్యాన్ని ఇచ్చాను, ఆత్మను కూడా ఇచ్చాను. నేను ఏ విధంగా ప్రేమించిన ప్రేమను కూడా వారి జీవితంలో ఇచ్చాను. వారు ఏ విధంగా కాపాడుకుంటున్నారో సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు సాక్ష్యం స్థిరముగా కాపాడుకుంటే ఆయన మధ్యాకాశాన్ని తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధముగా ఆయన రాబోతూ ఉన్నాడు. నీ సాక్ష్య జీవితం ఏ విధముగా ఉంది? నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? మార్చుకోగలుగుతున్నావా? లేదా ఈ విధముగా నేను ఉంటాను, ఎన్ని వాక్యాలు విన్నా ఈ విధముగా నేను ఉంటాను, అస్థిరముగా ఉంటాను, ఈ విధముగానే ఆ యొక్క మొట్టమొదటి సౌలు మహారాజు వలె ఉంటాను, సమూయేలు వచ్చి గద్దించిన, దేవుడు వచ్చి మాట్లాడిన జీవితాన్ని నేను మార్చుకోను, ఒక ఇస్కరియోతు యూదా వలె దేవుడు ముమ్మారి హెచ్చరించిన, ఎవరో నన్ను నమ్మివేస్తూ ఉన్నారు, మార్చుకోకుండా ఈ విధముగా నువ్వు జీవిస్తూ ఉంటావా? లేదా దేమా వల్ల ఇంకా నీ జీవితాన్ని, ఇంకా లోకాన్ని స్నేహించి నీ జీవితం స్థిరమైన జీవితంలో లేకుండా ఈరోజు నువ్వు ఉంటావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలని నీకు బోధించాడు. స్థిరముగా ఉంటే ఏమి జరుగుతుందో బోధించాడు. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు, మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు, సకల పరిశుద్ధులతో రాబోతూ ఉన్నాడు. ఆయన నీలో చూసేది సాక్ష్యం. నీ సాక్ష్య జీవితం ఏ విధముగా ఉందో దానిని బట్టి ఆయన మధ్యాకాశాన్ని తీసుకువెళ్ళిపోయి నన్ను వివాహము చేసుకోబోతూ ఉన్నాడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఏ విధముగా ఉందో నీ సాక్ష్య జీవితం నీకు నువ్వు గమనించుకోవాలి, నీకు నువ్వు పరీక్షించుకోవాలి. ప్రార్థన చేస్తున్నావు మంచిదే, వాక్యాన్ని చదువుతున్నావు మంచిదే, విశ్వాసము కలిగి ఉన్నావు మంచిదే. ఈ లోకాన్ని జయించే విశ్వాసము కలిగి ఉన్నావా? ఈ లోకాన్ని ఎదిరించే విశ్వాసము కలిగి ఉన్నావా? రెండవదిగా సత్యమందు స్థిరము కలిగి ఉన్నావా? సత్యమనగా వాక్యం, సత్యమనగా పరిశుద్ధాత్మ దేవుడు, ఇద్దరిని పొందుకొని స్థిరముగా నువ్వు నడవగలుగుతున్నావా? మూడవదిగా ప్రేమ అంటే ఆజ్ఞల ప్రకారంగా నడవడమే, ఆజ్ఞలు గైకొనడమే. నడుస్తూ ఉన్నవా? స్థిరత్వం కలిగి ఉన్నవా? నాలుగవదిగా సాక్ష్య జీవితం. ఈరోజు సాక్ష్య జీవితం ఏ విధంగా ఉన్నది? నీ సాక్ష్య జీవితానికి డాగులు ఉంటూ ఉన్నాయేమో, నీ సాక్ష్య జీవితం మలినమైపోతుందేమో, నీ సాక్ష్య జీవితము కల్మంషముగా ఈరోజు కనబడుతుందేమో. రెండు చేతులు పైకెత్తు తల్లి. ఆయన అంత్యకాల దినములో ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ సాక్ష్య జీవితం సరలేకపోతే నీ భర్త నిన్ను వదిలేస్తాడే,
నీ సాక్ష్య జీవితం సరిలేకపోతే నీ ఉద్యోగం నుంచి నిన్ను తీసివేస్తాడే. నీ సాక్ష్య జీవితం సరిలేకపోతే ఈ లోకమని నేను విడిచిపెడుతుంది. మరి దేవాతి దేవుడు రెండో రాకడ రాబోతూ ఉన్నాడు. చివరిగా సాక్ష్యం స్థిరంగా కాపాడుకోగలుగుతున్నావా? నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావు, నీ ఆస్తి పాస్తులను కాపాడుకుంటున్నావు, నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఏమంటూ ఉన్నారు ఈ సమాజం నీ కోసం? నీ బంధువులు ఏమంటూ ఉన్నారు? నీ కడుపున బిడ్డలు ఏమంటూ ఉన్నారు? ఈ లోక మనుషులే నిన్ను హేళన చేస్తూ ఉంటే రేపొద్దున రెండవ రాకడ నువ్వు ఏ విధంగా ఎత్తబడతావు? నీకు నువ్వు పరీక్షించుకోవాలి.